బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో టికెట్ లభించకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. ఈ క్రమంలో టీడీపీలో ముసలం రేగింది. పెనమలూరు టికెట్ ఆశిస్తున్న బోడే ప్రసాద్ పార్థసారథి రాకను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన్ను బుజ్జగించే పని చేపట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలో బోడే ప్రసాద్ను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు గద్దె రామ్మోహన్. 2019లో తక్కువ ఓట్లతో బోడే ప్రసాద్ ఓడిపోయారు. 2024లో పెనమలూరు నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్థసారథి టీడీపీలో జాయిన్ అవుతుండడంతో ఆయనలో గుబులు చెలరేగింది. ఇక వైసీపీలో టికెట్ లభించకపోవడంతో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. ఈ క్రమంలో టీడీపీలో మొసలం రేగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సాయి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఏం జరుగుతుంది? రాజకీయంగా ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది? మరి ఎస్ ఎంఎన్ఆర్ మొత్తం మీద ట్రయాంగిల్ స్టోరీ అయితే పెనమలూరులో నడుస్తుంది. ఒక పక్క జోగి రమేష్ అఫీషియల్గానే ఆయన కన్ఫర్మ్ అయిపోయారు కాబట్టి వైసీపీ నుంచి జోగి రమేష్ ఆయన వర్గం అంతా కూడా ఇప్పటికే పెనమలూరులో పాగా వేసిన పరిస్థితి. అక్కడ ఉన్న పరిస్థితుల్ని చూస్తున్నారు. ఎవరు మన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అనే దానిపైన వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఈలోపే పెనమలూరు సంబంధించిన సీనియర్ నేత పడమట సురేష్ బాబు, ఆయన కూతురు అయితే ఇప్పటికే ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆవిడైతే ఆ పదవి కూడా రాజీనామా చేసి ఆవిడ బయటకు వచ్చేశారు. పెనమలూరుకి సంబంధించి పడమట సురేష్ బాబు అయితే ప్రస్తుతం అలకబున్న పరిస్థితి. నాకు టికెట్ రాలేదు 2014లో, 2019లో కూడా రాలేదు, 2024లో కూడా నాకు ఇవ్వలేదని ఆయన బాధపడుతున్నారు. మరోవైపు పార్థసారథి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కూడా నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇదంతా కూడా వైసీపీలో ట్రయాంగిల్ నడుస్తుంటే టీడీపీలో మరోవైపు బోడే ప్రసాద్, ఆయన అయితే మాజీ ఎమ్మెల్యే, పార్థసారథి కంటే ముందు ఆయనే పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. బోడే ప్రసాద్కి అయితే పార్థసారథి టీడీపీలో జాయిన్ అయితే బోడే ప్రసాద్కి టికెట్ ఉండదు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అలకబూనారు అనే ఒక వార్త వస్తోంది. ఆ అలకని తీర్చడం కోసం కొంతమంది కృష్ణా జిల్లా నేతలు నేరుగా ఏదైతే బోడే ప్రసాద్కి సంబంధించిన ఆఫీస్ ఉంది పోరింగ్లో, ఆఫీస్కి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. కానీ ఇటు బోడే ప్రసాద్ వర్గీయులు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. వీళ్ళంతా రావడానికి ప్రధాన కారణం జనవరి 18వ తారీఖు గుడివాడలో నిర్వహిస్తున్న రా కదలరా అనే ప్రోగ్రాం చంద్రబాబు హాజరవుతున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి మాత్రమే మేము బోడే ప్రసాద్కి ఇంటికి వెళ్ళామని చెప్పి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. గద్దె రామ్మోహన్ వర్గీయులు కూడా అదే చెప్తున్నారు. జిల్లాకు సంబంధించి నేతలు ఎవరైతే పాల్గొన్నారో సమావేశంలో వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ సమావేశం నిర్వహించడానికి ముందు ఒక గంట సేపు అందరూ కూడా ఇంటర్నల్గా మాట్లాడుకున్న సమాచారం అయితే మనకు వస్తుంది. ఆ సమాచారం ఇంటర్నల్గా ఏం మాట్లాడుకున్నారు? కేవలం కార్యక్రమానికి సంబంధించిన విషయాలే మాట్లాడుకున్నారా, లేదా పార్థసారథి టికెట్ ఇస్తే బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి, ఆయన భవిష్యత్తు ఏంటి అనే దానిపైన మాట్లాడుకున్నారా, లేదా బోడే ప్రసాద్ బుజ్జగించేందుకు నేరుగా గద్దె రామ్మోహనే రంగంలో దిగారా? ఇటువంటి అనుమానాలన్నీ రేకెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే టీడీపీ సంబంధించిన నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందించడానికి ఇష్టపడడం లేదు. కేవలం జోగి రమేష్కి సంబంధించిన టికెట్ అంశం పైన మాత్రము కాసేపట్లో పార్థసారథి, ప్రస్తుతం నా వెనకాల కనబడుతుంది చంద్రబాబు నాయుడు ఇల్లు, కాసేపట్లోనే పార్థసారథి ఇక్కడికి రాబోతున్నారు. నారా లోకేష్ని కాసేపట్లోనే ఇక్కడ కలవబోతున్నారని వస్తున్న వార్త నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం మీడియా అంతా ఇక్కడే ఉంది. బట్ పార్థసారథి అయితే ఇంతవరకు కలవడానికి అయితే ఇక్కడికి వస్తున్నట్టు అయితే చెప్తున్నారు. కానీ ఏ టైం అనేది తెలియదు. నారా లోకేష్ కూడా ప్రస్తుతం లోపల లేరు. ఆయన కూడా ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి లోకేష్ వెళ్ళారు. సో ఇవాళంతా కూడా పూర్తిగా పెనమలూరు చుట్టూనే మొత్తం రాజకీయం తిరుగుతుంది. అసమ్మతి నేతలు, అలిగిన నేతలు, అలాగే బుజ్జగిస్తున్న నేతలు, అలాగే పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలు, రాజీనామా చేస్తున్న నేతలు, మొత్తం అంతా కూడా పెనమలూరులో ఇటు టీడీపీ, వైసీపీలో ఒక వర్గం, మొత్తం అంతా కూడా ఒక అసమ్మతి అయితే ఒక వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీలకు సంబంధించిన ఒక టికెట్ అంశం జోగి రమేష్కి ఇవ్వడం పైన పూర్తిగా వైసీపీలో అయితే పెనమలూరు సంబంధించిన నేతలందరూ కూడా అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి దీనిపైన ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అలాంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతం అయితే మీటింగ్ నడుస్తోంది. సాయంత్రం వరకు కూడా మీటింగ్ నడుస్తుంది. రా కదలిరా ప్రోగ్రామ్ని విజయవంతం చేసేంత వరకు అలుపెరగకుండా పోరాడతామని చెప్పి అక్కడ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాన్ని బట్టి చూస్తుంటే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత బోడే ప్రసాద్ ఏమన్నా ఈ వస్తున్న ఈ ఆరోపణలపైన బోడే ప్రసాద్ కానీ గద్దె రామ్మోహన్ కానీ లేదా ఆ సభలో కూర్చున్న నేతలు కానీ స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనుకున్న సమాచారం అయితే కేవలం రా కదలిరా అనే ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం మాత్రమే బోడే ప్రసాద్ ఇంటికి వెళ్ళాం తప్ప ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ లేదా బోడే ప్రసాద్ అలకపోలేదని, బుజ్జగించలేదని, ఆయనకి టికెట్ పైన చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అసలు పార్థసారథి ఇంతవరకు నారా లోకేష్ని కలవలేదు, చంద్రబాబుని కలవలేదు కాబట్టి అసలు అటువంటి
ఇటువంటి ఊహాగానాలకి తెర తీయొద్దని అటు నుంచి ఆ టీడీపీ శ్రేణులందరూ చెప్తున్నారు. కానీ ఒక్కసారి కనుక పార్థసారథి కనుక పెనమలూరు టికెట్ కన్ఫర్మ్ చేస్తే బోడే ప్రసాద్ టికెట్ లేనట్టే. సో ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే పనమటి సురేష్ బాబు అలిగారో అదేవిధంగా రేపు బోడే ప్రసాద్ కూడా అలిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా దీనిపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా మొత్తానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నది గద్దె రామ్మోహన్ మాత్రమే. సో గద్దె రామ్మోహన్ పెద్ద రకంగా అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దీనిపైన ఏ వివరణ ఇస్తారనేది చూడాలి. ప్రస్తుతం అయితే పెనమలూరే మొత్తం కృష్ణా జిల్లా మొత్తం మీద హాట్ టాపిక్గా మారింది. ఏమన్నారు రైట్ సాయి, ఇంకొక విషయం చెప్పండి. నిన్నటికి మొన్న కేసినేని నాని సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నాని కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన 7కి 7 గెలిపిస్తామని చెప్పి కూడా వాగ్దానం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో ఉండే పరిస్థితి లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి అప్డేట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఈ రెండు పార్టీలు కూడా కృష్ణా జిల్లా పైన స్పెషల్ ఫోకస్ పెట్టాయని అనుకోవచ్చా మరి? ఎస్, మొత్తం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నదే కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాలు అత్యంత కీలకమైనవి. ఏది కూడా వన్ సైడ్ గెలుస్తారు అని చెప్పలేదంటూ ఏది ఉండదండి. కృష్ణా రాజకీయాలే అట్లా ఉంటాయి. సో కృష్ణా జిల్లా రాజకీయాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుకుంటే 16లో ఇప్పటికే ఏదైతే విజయవాడ పార్లమెంట్కి సంబంధించి ఏదైతే కేసీఆర్ నాని ఉన్నారో ఇప్పటికే సగం సీట్లు పూర్తిగా వైసీపీ అయితే క్లియర్ చేసేసింది. కేవలం జగ్గాయపేట, మైలవరం అప్డేట్ రావాలి. మిగతా అన్నీ కూడా దాదాపుగా నందిగామ ఒకటి రావాలి. మిగతా అన్నీ కూడా మోస్ట్లీ ఫైనల్ అయిపోయాయి. బట్ కృష్ణా జిల్లాకి సంబంధించి మిగతా ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఇంకా అప్డేట్ రావాల్సిన పరిస్థితి కేవలం పెడన, అలాగే ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఏదైతే పెనమలూరు, ఈ రెండింటికి మాత్రమే అప్డేట్ వచ్చింది. మిగతా ఏ అప్డేట్ కూడా కృష్ణా జిల్లా నుంచి రాలేదు. కాబట్టి సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు ఏ విధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇష్యూస్ జరుగుతున్నాయి అదే ఇష్యూస్ కంటిన్యూగా కృష్ణా జిల్లాకి పాకింది. సో ఈ కంటిన్యూగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో వైసీపీ అయితే జిల్లాపైన పూర్తిగా ఫోకస్ పెట్టింది. ముందు ఎక్కువ గొడవలు జరిగేది, ఎక్కువ అసమ్మతి నేతలు ఉండేది, ఎక్కువ సీనియర్ నేతలు ఉండేది, ఎక్కువ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభావం చేయగలిగే నేతలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నారు. కాబట్టి దీనిపైన కనుక ముందు ఫోకస్ కనుక పెట్టి దీనిపైన ఒక సెటరేట్ చేస్తే మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలపైన పెద్దగా ఇంపాక్ట్ కానీ లేదా మిగతా రాష్ట్రాల్లో గొడవ జరిగినా పెద్దగా లైట్ తీసుకుంటారు. బట్ కృష్ణా జిల్లా రాజకీయాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని పార్టీలు కూడా దీనిపైన ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు సభ కూడా 18వ తారీఖు జరగబోతోంది. అది కూడా గుడివాడలో జరగబోతోంది, కొడాల నాని నియోజకవర్గంలో జరగబోతోంది. సో ఓవరాల్గా హాట్ టాపిక్ అంతా కూడా ఇప్పుడు కృష్ణా జిల్లాలో నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ సంక్రాంతి అయిపోయే లోపు అయితే కృష్ణా జిల్లా కూడా పూర్తిగా ఏ పార్టీకి ఎవరు పోటీ చేస్తున్నారు అనే దానిపైన అప్డేట్ ఇచ్చిన తర్వాత మిగతా జిల్లాలపైన పూర్తి చేసే అవకాశం అయితే కనబడుతోంది. కృష్ణా జిల్లా పైన అయితే మీరు అన్నట్టు నిజంగా కృష్ణా జిల్లా పైన అయితే ఎక్కువ ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ స్థానాలు కృష్ణా జిల్లాలో ఎవరు గెలిస్తే మోస్ట్లీ అధికారం వాళ్ళదే ఏపీలో ఉంటుందనే ఒక నమ్మకం రాజకీయ వర్గాల్లో ఉన్న నేపథ్యంలో జిల్లా పైన ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగానే తెలుస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాయి.